ప్రభాకర్ లాంటి శ్రీధర్ లాంటి ఏమన్నా చెప్తారు కదా, చెప్పి వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడి నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి? వీడు మీడియాలో కనబడద్దు, మీడియాలో మా వాయిసే ఉంటుంది. ఎదుటివాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. మీరు అర్ణవ్, దానికి ఉదాహరణ అర్ణవ్ గోస్వామి, ఆయన చూస్తే తెలిసిపోతాయి. ఏమని మాట్లాడియాడు, ఒక గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటున మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్క పడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కు మాట్లాడే మానేసిన. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచింది. ఓహో, నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప, కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ని అడిగిన, పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్నీ ఎట్లా చెప్తావు అన్నా అంటే అక్కడ సావంగాని ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, అక్కడ సావంగాని ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా సార్ అన్న. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా